అద్భుతమైన కృపలో భద్రపరిచిన దేవుని కొనిస్తున్నాం. ప్రత్యేకముగా దేవుడు ఈ వారమంతా కాచి కాబట్టి ఈ యొక్క 23వ తరంలో ప్రవేశించిన దేవుని కొనిస్తున్నాం. మొట్టమొదటిగా మీ అందరికీ ప్రభు మరొకసారి పేరు వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృప కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కొన్నాళ్ళు నీ కృప చేత నీ ప్రేమ చేతమును కాచి దాచి ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ లేఖనములు తండ్రి మీరు నాతో మాతో మాట్లాడుచున్న దేవానికి ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో నింపండి. ప్రతి వారు తండ్రి జ్ఞాపకం చేసుకొని దీనిలో సారాంశం గ్రహించి వాక్య ప్రకారంగా జీవించడానికి కృప చేయమని యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, గత వారములో లవోదిక సంఘము లవోదిక సంఘములో ఉన్న వ్యక్తులను గురించి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? అక్కడ 2 గుంపులు ఉన్నవి. అయ్యా ఓ సంఘమా, మీరేమైనారు? చల్లగా ఉన్నారా, వెచ్చగా ఉన్నారా? కాబట్టి చల్లగా ఉంటే మంచిదే, వెచ్చగా ఉంటే మంచిదే. కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే బయటకు ఉమ్మి వేస్తాడు. ఆ పట్టణం నుండి ఉన్నతమైన వ్యక్తి కలిగిన వారు, ధనవంతులు, పట్టు వస్త్రాలు ఉన్నవి, వైద్యులు ఉన్నారు అండి. అక్కడ అదిగో ఆ యొక్క కంటి డాక్టర్ ఉన్నారు, చెవి డాక్టర్ ఉన్నారు. కానీ అన్నీ ఉన్నవి, కానీ వాళ్ళకట కాటుక లేదు. కాటుక చూపు ఉంది కానీ ఆ చూపు లేదు. కానీ అందుకనే దేవుడు గత వారంలో మాట్లాడాడు. కాబట్టి ఆ సంగతి మనం విన్నాము. మరి మీరు మళ్ళా ధ్యానించారు లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ వాక్యం దొరకదు మనకు. ఈ సమయంలో ఇక్కడ న్యాయాధిపతి గ్రంథంలో యేసు క్రీస్తు కృపనిచ్చి ఈ గ్రంథముల విశేషాలు నీకు నాకు తెలియజేస్తుంటే జాగ్రత్త అని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే తీసుకొచ్చాడు. అరణ్యములో అండి 40 సంవత్సరాలు తీసుకొచ్చి కానాను చేర్చాడు. కానానులో అండి ఆ యొక్క యెహోషువ కాలములో అండి 12 గోత్రాలకు పంచిచ్చాడు అండి, స్వాస్థ్యం అందరికి. ఎప్పుడైతే యెహోషువ కాలం అంతా బాగున్నారు ప్రజలు, తర్వాత మోషే మృతి పొందిన తర్వాత 110 సంవత్సరాలు కలిగిన యెహోషువ అండి నిండు మనసుతో ప్రార్థించాడు. అలాంటి యెహోషువ మరణించిన తర్వాత మరలా నుండి పాపానికి కారకులు అయ్యారు, మళ్ళా విగ్రహార్థకులు అయిపోయారు. కాబట్టి ఆ కాలంలో 400 ఏండ్లు అండి పాపములు నిండిపోయారు. మళ్ళీ 40 సంవత్సరాలు ఎక్కున్నారు, 40 సంవత్సరాలు నడిచారు. కానీ కానాలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కానాలో ఉన్నవారట పాపంలోకి వెళ్ళిపోయారు. విగ్రహారాధన. కాబట్టి దేవుడు చూచి అక్కడ న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. కాబట్టి న్యాయాధిపతులు అండి ఎప్పుడైతే న్యాయాధిపతిని తయారు చేసిన తర్వాత న్యాయాధిపతి ఉన్నప్పుడేమో బాగున్నారు, మళ్ళా న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ పాపం, మళ్ళీ విగ్రహారాధన. మళ్ళీ ఆ సమయంలో
ఇక్కడ 11 అధ్యాయం చూస్తుంటే గిలాదు కుమారుడైన యెఫ్తా పరాక్రమ బలశాలుడు. అంటే గిలాది అంటే అర్థం ఏంటి? గరుకైన గర్భం నుంచి జన్మించాడు. ఈయన వేశ్య కుమారుడు. ఎవరండి? ఎవరు? ఇక్కడ యెఫ్తా అంటే అర్థం తెలుసా? తెరుచువాడు, ఓపెన్ చేసేవాడు హృదయాన్ని. పేరు మాత్రం మంచిగా పెట్టాడు. ఎవరు? గిలాది తండ్రి పెట్టాడు. కానీ అయితే ఇక్కడ పెరిగి పెద్దవారు అవుతున్నారట. తల్లిదండ్రులు చనిపోయారు. అంటే గిలాదు 2 భార్యలు. మొదటి భార్య వేరు, ఈమెవే అది ఉపపత్ని వేషణ చేసుకున్నాడు గిలాదు. అయితే ఎప్పుడైతే గిలాది కుమారుడు ఉన్నారు, ఏమిటి? వేశ్య కుమారుడు. అంటే వేశ్య కుమారుడు అంటే మనం అంటే తేలిక చూస్తాం, తేలిక అంతే కదా, తునీకరిస్తాం. కానీ దేవుడట వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ గిలాది చనిపోయాడో అన్నలందరట, రే నువ్వు వెళ్ళు, మన తండ్రి యొక్క ఆస్తిలోకి స్వాచ్ఛ్యం లేదు. మూడొచ్చును. కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీ కంటే అయ్యా నువ్వు మంచివాడు కాదండి. అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి అండి. మళ్ళీ మన ఎందుకు పిలిచినాడు? ఇక్కడేమో అన్య స్త్రీ పుట్టినవాడి, మనంటే తండ్రి ఒక్కడే, తల్లులు 2. తండ్రి ఒకడే. ఇప్పుడు అబ్రాహాముకు ఎంత భార్యలు? 3 భార్యలు, 4? అయితే ఈ 3 తండ్రి ఎవరు? కాదంటారా? కానీ స్వాస్థ్యం ఎవరిది? పెద్ద కుమారుడిది. కానీ కదే మన తండ్రి ఏంటంటే స్వాస్థ్యం లేదా? మన తండ్రి ఏంట నీకు స్వాచ్ఛం లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి. ఎందుకని? ఎలా కొట్టారట? ఎవరు? ఇంకెందుకు ఇంతమంది అన్నారు, నేను ఇక్కడ ఎందుకని చెప్పి పారిపోతున్నాడు. ఎక్కడికి? దూరదేశానికి వెళ్తున్నాడు. దూరదేశానికి పారిపోయి ఆ టోబు దేశం ఏంటండి? ఆ టోబు దేశంకి వెళ్ళి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూడండి, ఎక్కడికి వెళ్ళాడు యెఫ్తా? టోబు దేశము. టోబనగా యెహోవా దయాళుడు టోబు దేశము. ఇదేనండి టోబు అంటే యెహోవా దయాళుడు. అలాంటి దయాలు కలిగిన ఆ టోబు ఘనమైనది, ఉన్నతమైంది. ఇది అలాంటి స్థలానికి వెళ్ళాడట. అక్కడ ఎలాంటి వారు? అల్లరి జనం అంటే ఉంది. అమ్మో, ఎగతాళి చేసేవాళ్ళు అంటే అపహాసం చేసేవాళ్ళు. ఎవరు చేసేవాళ్ళు? అలాంటి జనముతో అండి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? వారితో కలిశారు. మరి అల్ల జనంతో గెలిస్తే ఎవరి వస్తాయి మాటలు? ఎవరి తలంపులు వస్తాయి? సహజం ఎవరండి? ఇప్పుడు ఒక వ్యక్తి అల్లరి జనం ఎక్కువ మంది ఉన్నారు, వారికి ఈయన గెలిస్తే ఏమైంది? ఈయన కూడా అల్లడే అరే అల్లరోడా. కానీ అక్కడ అడ్డగాదట. దేవుని కృప ఉంది కాబట్టి ఆ యొక్క టోబు దేశంలో ఒక పాఠశాల ఉంది. అది ఆ పాఠశాల ఏంటనుకున్నారు? బైబిల్ ఉందా? పాఠశాల ఉందండి? చెప్పండి, ఉందా లేదా? పాఠశాల ఉందా? పాఠశాల దేవుని యొక్క వాక్యము వివరించే పాఠశాల యాడా చూసామా? చదివామా? ఏంటి? చూడొకసారి
రెండవ వృత్తాంత గ్రంథములు 17 అధ్యాయము 6 నుంచి 17వ అధ్యాయము. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు ఎవరండి? యెహోవా అంటే యెహోషాపాతట. యెహోషాపాతు తన మార్గములను చక్కపరుచుకోవడానికి దృఢపరుచుకొని ఉన్న స్థలములను తీసివేశాను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున చూడండి, యూదా పట్టణములో యెహోవా ధర్మశాస్త్రము వినరా ఎక్కడ అంటే మరి టోబు దేశం అనుకున్నారు. ఆ టోబే యూదా దేశము. యూదా పట్టణం నుండి యూదా పట్టణములో అదిగో ధర్మశాస్త్రం అంటే ఇదిగో చట్టం. చట్టం అంటే లా 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 లా. అదే పాఠశాల. ఆ ధర్మశాస్త్రమును బోధించటకై పెద్దలైన ఉపజ్ఞాను, జకర్యాను, నెతన్యాను, షమయాను, నెతన్యా అంటే ఏమండి? ఎవరు వీళ్ళందరూ? ఉపాధ్యాయులు, టీచర్లు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ? టోబియా సోమ షెమెనాబోతు, అదోనియా, టోబియా అండి. ఇంకా టోబియా దేశం ఇక్కడ సెంట్రల్ ఉంది. వీళ్ళందరి తర్వాత లేవీలను యాజకులైన ఎలీషామును మరి యెహోవా ధర్మశాస్త్రమును గ్రంథమును చేతపుచ్చుకొని యూదావర్ణుగా ఏంటది? ధర్మశాస్త్రం అంటే ఇదిరా దేవుడు చెప్పారానికి నీతి శాస్త్రము అంటే ఇది పాఠశాల. ఏంటి పాఠశాల? ఈ సంఘమే పాఠశాల, నేర్పించే పాఠశాల. నేర్చుకున్న వాళ్ళకి మంచిదే, నేర్చుకోపోతే ఇప్పుడు కళాశాలకి వెళ్తారు, అక్కడ చెప్తారు ప్రిన్సిపల్స్, వినే వాళ్ళకి మాత్రం ఆనందమే. మా చదువు వారికి ఆనందమే. చెప్తాము వినకుండా వెళ్ళిపోరికండి నష్టము. మరి కాలేజీకి వచ్చావు, కాలేజీలో చెప్పే మాటలు రాసుకుంటావా? చదువుతావా? మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుతావా? మనకేమో ఏక సంగ్రహణ కాదు. మనం ఏ సంగ్రహణ అంటుంది? ఒక్కసారి చెప్తే ఉదయం ఉండిపోద్ది. అది ఏక సంగ్రహణి అంటుంది. ఒక్కసారి వాడు చదవడాడు, ప్రింట్ అయిపోద్ది. ఎక్కడ? ఉదయం ప్రింట్ అయిపోద్ది. మనకి ఏంటి? ఎంత చదువుకుని కానీ ప్రింట్ కానే కాదు. ఎందుకు అవుతాయి? మన యొక్క హృదయాలు కఠినమైనవి. కాబట్టి ఇక్కడ యూదా పాఠశాలకి వెళ్తే ఏంటది? ధర్మశాస్త్రం చదివాడు. ధర్మశాస్త్రం ఎవరు తోసిపిస్తుందా? ప్రతివారిని వాక్యము ప్రతి రమ్మంటుంది. అయ్యా రండి. ఎంత చెడ్డవాడైనా, ఎంత దుర్మార్గుడైనా ఈ పాఠశాలకు వస్తే క్రమశిక్షణ. అందుకనే పాఠశాల నుండి వాళ్ళు పాఠశాల కొడతారు, భయం చెప్తారు. ఈరోజు పాఠశాలలో కొట్టారనుకొని పారిపోయి వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు. అది కాదు పాఠశాల. గురువు శిక్షించాలా. అందుకనే అండి ఎలీషా దగ్గర ఎంతమంది శిష్యులు అండి? చాలా మంది శిష్యులు. ఎప్పుడైతే ఏలియా ఎమ్మటి ఎలీషా వస్తున్న సమయంలో ఏలియా అన్నాడు, అయ్యా ఓ ఎలీషా ఇక్కడ దేవుని రమ్మన్నాడు. రమ్మంటే నేను వస్తా. అక్కడ వాళ్ళు, అయ్యా నీ గురువే పరానికి వెళ్తున్నాడు అయ్యా, నాకు తెలుసు. ఇక్కడ అంతే అన్ని దేశాలు ఉన్నారు. ఏమండి ఎక్కడున్నారు శిష్యులు? ఏలియాకు ఎక్కడెక్కడున్నారు? గిలాదులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. చదవలేదా మీరు? ఇది 2వ రాజులు 2వ అధ్యాయం చదవలేదా? బేదేలు, గిలాదు, యోధుండి ఇవన్నీ
అంటే వీళ్ళందరూ ఎవరు? శిష్యులే, కానీ ఉండరు కానీ ఆ స్థలాల్లో వాళ్ళకి తెలియదు. ఎంబడించింది ఎవరు అసలు? ఎలీషా. ఏంటి 25 ఎకరాల ఆస్తి గలవాడు పాడేసేసి త్యజించి వచ్చే దేనికోసం ఉంది? పాఠశాలలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యెఫ్తా అల్లరి జనం ఏర్పాటు చేసుకుని రండ్రా కాలేజీకి రండి, ఇది ధర్మశాస్త్రం ఉంది రండి. వాళ్ళందరినంట యోధులు చేశారు, యోధులుగా. ఎవరు? యెఫ్తా అల్లరి జనం తీసుకున్నాడు. వాళ్ళందరినీ ప్రోగు చేసి రండి, మీకు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇచ్చి యెఫ్తా పరాక్రమశాలిలాగా ఎలా అయ్యాడో వీళ్ళు కూడా పరాక్రమశాలి. మనం అవుతున్నావా? ఆలోచించండి. పాట మాత్రం ఓ యువతీవ కులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతీవ కులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసురాజు కొల్వను, లోకమంత ఏకమై యేసురాజు కొల్వను. సాధనం ఎవరు నీవేనేనగా, సాధనం ఎవరు నీవేనేనగా. నిజమేనా? సాధనం ఉన్నారా? చెప్పండి. టానికి వెళ్దామంటే ఏమంటావు? వస్తావా? వెంబడే నువ్వు వెళ్ళరా, పని ఉంది. మరి ఏంది? ఓ యూత్ యువకులారు ఏంటి ఇక్కడ సిద్ధపాటు చేశాడు? ఎవరిని? అల్లరి జనాన్ని ప్రోగు చేశాడు యెఫ్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ముందు. ఎవరు? యేసు ప్రభు కూడా. ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడైతే పాప విస్తారంగా ఉందో వారి మధ్యకే వెళ్ళాడు. వారి దగ్గరే నివాసం చేస్తానికి ఇష్టపడ్డాడు. అయ్యా ఇదిగో జక్కయ్య పాపి కదా, వాళ్ళకి వెళ్తున్నాడు అంటే ఆ ఊర్లో అందరూ అండి. ఏ ఊరు? జక్కయ్య ఊరు. తెలుగా? అరే ఎరుకపట్నం. ఇరుబండి దొంగలు ఉన్నారు, ఇరుబండి గుడ్డివారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అలాంటి పట్టణంలో ఆ పట్టణం అంతా ఉన్నారు. ఒరే ఈయన పాపి జక్కయ్య. జక్కింటికి వెళ్తున్నాడండి. ఏమన్నా సంగతి? ఎవరి సంగతి? ఎందుకు వెళ్తున్నాడు యేసు ప్రభు? ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న రక్షించాలని, ఇంటికి రక్షణ కావాలని. అందుకనే యెఫ్తా అల్లరి జనంతో వెళ్ళాడట. వెళ్ళి ఆడ అంటే ప్రశంసను పొందుతున్నాడు, యోధుడుగా ఉన్నాడట. ఈ లోపు గట్ట అమ్మోళ్ళు వచ్చారు. ఎవరి మీదకి? ఇస్రాయేలుకి వచ్చారు అమ్మోనీయులు. అమ్మోళ్ళట ఏం చేద్దాం? అమ్మోళ్ళ దగ్గర అంటే ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఏం చేయాలా? గుర్తొచ్చేటారే ఆ టోపు దేశం ఉన్నాడే అండి, మన సహోదరుడు ఉన్నాడే, అని పిలిపిద్దాం రా. వాడైతే యుద్ధం చేస్తాడో మనం చేత కాదు. అదేంటండి? ఇక్కడ తరిమి కొట్టారే, ఎల్లగొట్టిన వాడు ఏడి వాళ్ళు పిలుస్తారా? వస్తాడా? నీ స్వాస్థ్యం లేదు మా ఇంట్లో, మా తండ్రి ఇంట్లో, వెళ్ళిపో, మనిషికి పుట్టిన వాడు అన్న అన్నలు మళ్ళీ పిలుస్తారా? పిలుస్తారండి? మళ్ళీ సమా 5 వచ్చిన కొంతకాలం తర్వాత అమ్మోనీయులు గిలాదు పెద్దలు అయ్యో చేట యుద్ధం చేస్తున్నకి మనకు లాభం లేదు బాబు. టోపు దేశంలో ఉన్న యెఫ్తా రప్పించడాకై పోయి అయ్యా పెద్దలు రేట. ఎవరండి? ఏ పెద్దలు? ఏ పెద్దలండి? గిలాదు పెద్దలు. గిలాదు గరుకైన వాళ్ళు, కఠినమైన వాళ్ళు, అలాంటి కొండ అంటే హెచ్చైన స్థలం ఉండే వాళ్ళట. అలాంటి పెద్దలే మీరు వెళ్ళండి. మేము పిలిస్తే మా సోదరుడు రాడు, మా తమ్ముడు రాడు, మీరు వెళ్ళండి పెద్దలు. ఎక్కడికి వెళ్ళంట? టోపు దేశం వెళ్ళారా? నీ వచ్చి
అయ్యా నా మాకు అయ్యా రాజుగా ఉండాలి నువ్వు. ఎవరన్నా నమ్ముతాడా? నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు. అప్పుడు ఎందుకు వచ్చారంట? అవసరమైతే వచ్చారు, అంతే కదా. మనం కూడా అవసరమైతే దేవుని అవుతుంది, లేకపోతే వస్తామండి. అవసరమైతే వస్తాం, అంతేనా? అంతే, అవసరమైతే వస్తాం. అయ్యా దేవుడు ప్రార్థన అయ్యా, మా అబ్బాయికి బాగాలేదు, మా అమ్మాయికి బాగాలేదు, నాకు బాగలేదు. కాబట్టి ఆలోచన చేయండి, ఇప్పుడు ఆయన సహాయం కావాలి. వ్యవసాయము నెట్టేసిన వాడిని, తోసేసిన వాడిని, వెళ్ళగొట్టిన వాడిని అండి అందుకొచ్చి అయ్యా అమ్మోళ్ళు యుద్ధం చేయాలి, నువ్వు రా. అందుకు చెప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి, అయ్యా మీరేం మంచోళ్ళు అనుకున్నా, మీ సంగతి తెలియదు నాకు అండి. ఇప్పుడు పట్టణంలో ఉన్న ప్రజల సంగతి, అన్నల సంగతి తెలియదా? తమ్ముడికి తెలుస్తుందండి. అన్న సంగతి తెలియదా? ఇంట్లో ఉన్న సంగతి తెలియదా? కాబట్టి పగబట్టి నన్ను త్రోలి వేశారే, వెళ్ళిపో 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 నెట్టేశారే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎందుకు రాని అంటే, ఇప్పుడు మీకు శ్రమ వస్తే అప్పుడు వస్తారా? బాధ వస్తుంది అంటే మనం కూడా శ్రమ వస్తేనే, అంతే కదా. శ్రమ వస్తేనే వస్తాం, బాధనే వస్తాం. కాబట్టి ఇక్కడ శ్రమ పడితే వచ్చారా అని గిలాదు పెద్దలు చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు అయ్యి అందుచేత ఒప్పుకున్నారు. నిజమా అండి? నిజమేనయ్యా, నువ్వు చెప్పింది వాస్తవమే, అందుకే వచ్చామయ్యా, ఊరికి కాదు, మేము సాటి చెప్పలేదు, నిజమే సమస్యది కాబట్టి అందుకు వచ్చామని దగ్గరికి. మనం చెప్తాం అట్లాగా, చెప్తామా? మనం చెప్తాం అంట, నిజం చెప్తామా? చెప్పము. అయితే ఒప్పుకొని నిజం, అందుకే వచ్చామయ్యా. మళ్ళీ వచ్చేది నీవు మాతో కూడా వచ్చి అమ్మలతో యుద్ధం చేసి గిలాదు నివాసమైన మా అందరి మీద నీవు అధికారి ఉంటావు. అయ్యా నువ్వు ముందు అధిపతి ఉంటావు, అధికారి ఉంటావు. అంతేకాదు నువ్వు వస్తే ప్రధానం చేస్తా, ప్రధానం ఉంది, నువ్వు చెప్పిన నడవాల్సి ఉంది. ఇది గిలాదు దేశం అంతా. నువ్వు ప్రధాని కంటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలా? ఎంత అధికత అండి. మరి వస్తాడా? పెద్దలు కదా, నిజం ఉండి. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నాడట. వచ్చి 11 వచ్చిన 11. కాబట్టి చెప్తా, ఆ గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను, అయ్యా జనం ఎప్పుడు వెళ్ళారట, జనులు తమ ప్రధానిని గాను అధిపతి గాను అతను నియమించుకున్నది. అంటే ఇంకేంటంటే అందరట, ఊళ్ళందరూ రే అధిపతిగా, ప్రధానికి ముందు ప్రధానిగా, అధిపతిగా నియమించండి, ఇప్పుడే కాదు. ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకున్నది. అప్పుడు చెప్తా మిస్పాలో యెహోవా సన్నిధి. చూడండి, మిస్పా అంటే ఉంది బురుజు అంటే ఉంది కోట. అంటే ఆడికెళ్ళి కాంచన, ప్రభువా అయ్యా ఇదిగో నువ్వు కావలి వాడవు, ఎందుకంటే నీ దగ్గర మేము నేర్చుకున్నాం కాబట్టి నీవు మాకు కాపరివి ఏమండి. అందుకని యెషయా గ్రంథంలో 20 కావలి వారు అని. అంటే యెహోవా కావలి, ఆయనే కావలి కోట అని. ఆయనే నిన్ను చుట్టూ ప్రహరిగా ఉండే దేవుడు కాబట్టి ఆ మిస్పాక్ వచ్చి తన సంగతి అంతయ్యా నీకు దోసయ్యా, మా తల్లి వేశ్య, అనేకులు అంటే మా తల్లిని పాడు చేశారయ్యా, అలాంటి గర్భం నుంచి నేను జన్మించాను, కానీ నిన్ను నేను కలిగి ఉన్నానయ్యా, నాలో ఉన్న సమస్త దుర్నీతంతా నీవు కడిగావు, శుద్ధి చేశావు, ఎందుకని నీ పాఠశాలను తరిపిదయ్యా. అంతేకాదు తరిపిదయి నాతో ఉన్న ప్రజలు కూడా, వాళ్ళు కూడా యుద్ధానికి రెడీ అయ్యి చేశానయ్యా. కాబట్టి యుద్ధానికి వెళ్తున్నాను. నా సంగతి తెలుసు కదయ్యా. కాబట్టి మన సంగతి ఎవరు తెలుసండి? ఇప్పుడు ఇంట్లో ఉన్న సంగతి ఎవరు తెలుస్తుంది? ఇంట్లో తెలుసో తెలీదా? మొత్తం తెలుసు. అంటే ఈ సంగతి దేవునికి మొత్తం తెలుసట, మన సంగతి అంతా. ఎప్పుడైతే ఒప్పుకొని ఇక బయలుదేరుతున్నాడు, ఎక్కడండి? అమ్మోని తీసుకెళ్తున్నట్ట.
కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన చేసి బయలుదేరి చెప్తున్నట్ట, అయ్యా రాజుగారికి, అమ్మోని రాజుగారు అని ఒక దాసుని పంపించి, అయ్యా ఏంటి సమస్య ఏంటి, ఎందుకు మా మీద యుద్ధంకి వస్తున్నావు అంటే, ఏమి లేదయ్యా, మీరు ఐగుప్తు నుంచి వచ్చారే, ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత మీ అందరూ మా మీద పడి మా పట్టణాలు దోచుకున్నారయ్యా, మా ప్రాంతం ఆక్రమించారు, అందుకు వస్తున్నామయ్యా అంటే ఇక్కడ వచ్చాడు. ఆ యొక్క చెప్తున్నాడు, అయ్యా అట్లా కాదండి, తెలుసుకోండి ఏంటంటే, కాదు కాదు ఏమండి, మేము మాత్రం వారిని ఏది ఆక్రమించలా, మేము వస్తే మీరెవరు రావడానికి, అయ్యా మేము ప్రయాణం వస్తుంటే అదిగో అక్కడికి వచ్చాం కానీ ఆడవం రానియలేదు, యోధం తీసుకెళ్ళాం, యోధములు ఎవరు, ఏదేములు ఎవరు, ఏలియా అని ఆ యొక్క ఏషావు సంతతి వాడు, ఏషావు యోధం అంటే ఏషావు ఎర్రని వాడు అండి. ఆ ఎర్రని వాడు యొక్క వదలితే, అరే వచ్చారా మీ సహోదరుడు యొక్క కుమారుడు వచ్చారండి, యాకోబు కుమారుడు వచ్చే, ఎవరోడు రాద్దు, ఈ స్థలానికి రావద్దు నెట్టేశారు. తర్వాత అమ్మల దేశం వచ్చాం, వాళ్ళు రానిలా, కాబట్టి మేము ఏం చేసామంటే చుట్టూ తిరిగిపోయామండి. అదిగో వాళ్ళ యొక్క దేశాలు చుట్టూ తిరిగి వెళ్ళాం, కాదేశ్ బర్నియా చుట్టూ తిరిగి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మా మీద యుద్ధం చేస్తారా, మేము కానానికి వెళ్ళాలి మళ్ళీ. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళట కుదరదో యుద్ధం చేయడం అంటున్నారట, ఏమనండి యుద్ధం చేయాల్సిందట, ఎవరండి, ఆ మోయాబీయులు అంటే ఆ మోయాబీలు అమ్మోళ్ళట. కాబట్టి ఇప్పుడట చూడండి 29 వచ్చిన 29 యెహోవా ఆత్మ యుద్ధం మీదకి రాగా అది గిలాదులో చూడండి యెఫ్తా అంటే ఇప్పుడైతే ఏం లేదంట, వాళ్ళు ఎవరు లేదు అమోనిల్లా. కాబట్టి యెఫ్తా మీద కంట దేవుని ఆత్మ, ఏ ఆత్మ అండి, తనలోని ఆత్మ కాదు, దేవునికి ఆత్మ అంటే అక్కడ తరిపిది పొందాడు కదా, అక్కడ టోపు దేశంలో, ఆ టోపు దేశంలో ఉన్న ఆత్మ ఇక్కడికి వచ్చేసింది. ఎవరికి వచ్చిన తర్వాత వెళ్ళి, అయ్యా అంటాడు, ఒప్పుకున్నాడా, అయ్యా ప్రభువా నేను పట్టణాలు చేసి వస్తే మొట్టమొదటిగా ఇదిగో నా గృహములో ఉండి బయటికి ఏమైతే వస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తాను, అర్పణగిస్తాను. ఏమండి ఎందుకని అంత ఆనందము, అంత సొంత ఎందుకండి, ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆనందం అంటే ఇక్కడ చేసింది అంటే దేవుడికి తెలుసు. కాబట్టి నేను జయశీలుడు వస్తే నా యొక్క ఇంటి ద్వారం దగ్గర ఏమైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నీకు దహన బలిగా అర్పణగా ఇస్తా. అర్పణ అంటే కానుక, లేక దాన్ని బలిస్తా. ఒప్పుకోనంట. ఎప్పుడైతే ఒప్పుకొని అంటే అదిగో అరరు మొదలుకొని మిన్నీతి వరకు 20 గ్రామాలు ఓడించాడు, 20 గ్రామాలు జయం పొందాడు. ఎవరు, చూడు ఎంత పరాక్రమశాలు, మొత్తం జయించాడట. ఎన్ని పట్టణాలు, 20 పట్టణాలు జయించి వచ్చేసరికట ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడు, జయశీలుడు వస్తున్నాడు ఎక్కడికండి, తన ఇంటికి. చూడండి మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చిన, చూడండి మిస్పా అంటే ఆ కావలి గోపురము, ఆ బురుజు దగ్గరికి వచ్చే మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి, చూడండి వచ్చిందట కుమార్తె అట ఎంతో సంబరాలతో అందరిని పిలిచి, సెలికతలను పిలిచి, రండి మా నాయన జయించాడు, రండి మీ అందరు రండి, ఇదిగో బుర్ర పెట్టుకోండి, వీణ వాయిద్యాలు పెట్టుకోండి. కాబట్టి అందరట వాయిద్యాలు వాస్తూ అంటే తండ్రి ఎదుర్కొన్నట. దేనికోసం అండి, 10 మంది కుమార్తెలు అంటే దేనికి వస్తున్నారు, సిద్ధపడి పెళ్లి కుమారు ఎదుర్కోవడానికి. అట్లాగని అండి ఈ యొక్క తండ్రి ఎదుర్కోవడానికి స్వాగతం చూడండి, ఏంటి సుస్వాగతం. ఎందుకండి
ఆ యొక్క యెఫ్తా ఆ యొక్క అండి కావలి కోట నుంచి మిస్పా నుంచి అనేక మంది వచ్చారట. ఎందుకు? స్వాగతం సుస్వాగతం. ఎవరికి? యెఫ్తాకు. ఎంత సంబరం అండి! ఆ సంబరంలో ఈ యొక్క యెఫ్తాకు మారుతుందట. ఎప్పుడైతే వస్తున్న సమయంలో కుమార్తె కనబడింది అని ఎమ్మడి గుర్తొచ్చింది. ఏమొచ్చింది? యెహోవాకు మాట ఇచ్చాడు. యెహోవాకు మాట ఇచ్చాడు. ఏమిచ్చండి? యెహోవాకు మాట ఇచ్చట. ఏమైతే నా ఇంటి ద్వారం నుండి బయటకు వస్తుందో అది నీకు అర్పణగా బలిగా ఇస్తాను. ఎప్పుడైతే ఈ సంగతి ఆమెకు తెలియదు, కుమార్తెకు తెలియదు, ఈ సంగతి ఆయనకు తెలియదు. ఎవరికి? యెఫ్తాకు తెలియదు. అయితే ఏం చదువు చదువు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో చూడండి. ఎందుకని? ఎంత జయశీలుడు వస్తూ ఉంటే, సంతోషంతో వస్తుంటే, ఇప్పుడట ఆ యొక్క కుమార్తె చూసాకని బట్టలు చింపేసుకున్నాడు. మరి చూసి వాళ్ళు ఎట్లుంటుందండి? ఆయన ఎదుర్కొన్న వాళ్ళు ఎట్లుంటారు? ఇదేంటారు బాబు, మాకు చెప్పింది కదా వాళ్ళ కుమార్తె, మా నాయన రేపట జయించి వస్తున్నాడు రండి అని తమ్ములతో నాట్యముతో ఆడుతున్న ఈ వ్యక్తి వస్తుంటే, అక్కడేమో తండ్రి అట చూసేట బట్టలు చింపుకొని అయ్యో అయ్యో నా కుమార్తె. ఎందుకని? ఇక ప్రమాదం మాటలంట. అయ్యో అంటే అలాస్ అలాస్ అని పెద్ద కేకేశాడు. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసి. ఎందుకని కృంగింది అంటే? నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే మనుషులు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కాబట్టి ఒకసారి యోచిస్తున్నావా? నీవేమనుకుంటావో అది తెలియదు, కానీ ఒక్కసారి దేవుని ప్లాన్ ఏంటో ఆయనకు తెలుసు. అమ్మా నువ్వు కొంగు తీసిన ఒకటే విన్నావు. నీవు నన్ను తల్లడింపజేయు అటు ఇటు ఏంటి అటు ఇటు అంటే ఎప్పుకోవాలా? అందులో చూడ ఒకసారి దేవుడు యెహోవా అబ్రహాం పిలిచి, అబ్రహాం నీవు కొన కుమారునికి ఎంత ప్రేమించాడో అబ్రహాం గారు అని ప్రేమించనండి. ఆ వ్యక్తి నుండి ఏమన్నాడు? వెను తీశాడా? చిత్తం ప్రభు, ఇదిగో కొనుక్కొని తీసుకెళ్ళు, అరేపు కొని తీసుకెళ్ళు, బలిగా అర్పణగా. ఎంత ఉంటుందండి? ఎంత బాధ ఉంటుంది? మనమైతే నేను అర్పణ పో, నేను వెళ్ళిపోయేది. అమ్మ కొడుకు ఇంత లేకలేక పుట్ట 10 సంవత్సరాలు ప్లాన్ చేస్తే ఇదే నువ్వు చేసేది అంటే మనం దేవుని మీద ఏం చేస్తాము? దేవునికి ఏం చేస్తామని దేవుని మీద అసూయపడతావు. ఏం దేవుడయ్యా, మా అబ్బాయి కనపడాలా, నాకే కనపడాలా, నేను ఒప్పందపడ్డానే, 10 సంవత్సరాలు ఎదురు చూశానే అన్నాడా? కానీ చూడండి విశ్వాసం అట. కాబట్టి ఇక్కడట చెప్తున్నాడు, అమ్మా నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను. నేను మాత్రమే తీయను. ఎందుకని? మనమైతే మాట ఇచ్చి ఏం చేస్తాం చెప్పండి? మాట ఇచ్చి అమ్మా వస్తా సాయానికంటే ఇస్తాం మాట అంటే అర్థం ఏంటి? అప్పుడు తప్పినట్టనా అంటే దేవునికి మాట అండి అని దేవుని మాట అండి. ఈ మాట అంటే గుండెలు బద్దలేదు, కానీ ఇంతవరకు అప్పుడప్పుడే మళ్ళీ మామూలు అట్ట కాదట. ఇవ్వండి, యెహోవాకు మాట ఇచ్చున్నాను, నేను వెనుక తీయనగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి. చూడండి ఈ పెట్టండి, మాట ఇచ్చావు చెయ్యి. చూడండి అట్ట అంటారు ఎవరన్నా? ఇక్కడేమో యెహోవాకు మాట ఇచ్చానంటే తండ్రి నువ్వేమనుకో చెయ్యి. అమ్మో ఎంత గుండె బలిపోద్దండి. అంటే ఆమె ఎలాంటిది? ఆమె తరబీదు పొంది ఎక్కడా? పాఠశాలలో అండి, టోపు దేశంలో ఉంది తరబీదైంది. ఆమె కూడా సామాన్య వాళ్ళు కాదు, దేవుని కలిగిన ఆమె, దేవుని యొక్క అని ఆశ్చర్యకాలు తెలుసు ఆమెకు. కాబట్టి దేవుని చెయ్యి అన్నమాట. నువ్వెవరండి ఆయన? నువ్వేంటి అట్టంటావు? నా ఇష్టం, నిన్ను ఒప్పుకోమన్నాడు అంటారు ఈ దినాల్లో.
ఏడు అంటారా? వీడు నడుపుకోండి, నా ఇష్టం, నాకు అది అయ్యో వయసు వచ్చేసింది, ఎత్తు వయసు వచ్చింది, టీనేజ్లో ఉన్నాడు, నువ్వు చెప్పేది ఉంది, పారిపోతు కావాలంటే. కానీ యెహోవా మాటిచ్చావా, నా తండ్రి నీ నోటి నుంచి ఏమైతే వచ్చిందో దాన్ని చెయ్యి. ఏనట ఆ మాట ఏ మాట అండి? తండ్రి నోటి నుంచి ఏమొచ్చిందో ఆ మాట మనం చెప్పగలమా? తల్లిదండ్రుల మాట వింటామా మనము? వింటామండి? తల్లి మాట అనము, తండ్రి మాట అనము. అంటే చివరికి ఏమైంది? తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వే పాడైపోవు. ఇప్పుడు బాగా ఉన్నది, తర్వాత కొంతకాలానికి ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ తండ్రి మాట విన్నది. ఎప్పుడైతే నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఏంటంటే అసలు ఆమె సంగతి ఏంట? అయ్యా దేవుని యెహోవా, ఇదిగో నీ శత్రువు పగ తీర్చుకున్నాడు ఆయన. అలాంటి వాడికి యుద్ధ మొక్కుబడి ఏదా? నీ జనులు ఇశ్రాయేలు మీద అది శత్రువైన వారిని నీకు అప్పగించాడు. ఎంత గొప్ప దేవుడు! ఇది పట్టణం జయించాలంటే సామాన్యం అంటే? ఒక పట్టణం జయించాలంటే కష్టము. ఇది పట్టణాలు అర్ణవుడు మొదలుకొని మిన్నీతి వరకు ఇది పట్టణం జయించాడు. విశేషంగా వచ్చంటే ఏదో తేలిగా జయించాడట. ఎవరు? దేవుని ఆత్మ వల్ల. అయితే అయ్యా ఇదిగో శత్రువుని చేతికి అప్పగించే కాబట్టి చెయ్యి. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు చూడండి. ఏంటండి? ఎందుకంటే అసలు ఈ యొక్క యెఫ్తా కుమార్తె అంట, కుమార్తె గాని కుమారుడు గాని ఎవరు లేండి, ఒక్కదేనంట. ఎవరికి? ఒక్కగాని ఒక కుమార్తె, ఒకగాని ఒక కుమారుడు అబ్రాహాముకు. ఏమండి? కానీ అక్కడేమో విశ్వాసం వ్యక్తపరిచాడు. విశ్వాసం చూసి కత్తి ఎత్తబోయేసరికే అబ్రహాం ఆగో, నీకోని కుమారుడు నాకు ఇవ్వడానికి వినలేదు కాబట్టి ఇదిగో ఆ పొదలో ఉందయ్యా గొర్రె పిల్ల, అదిగో ఆ పొదనగా సంఘము నుంచి వచ్చింది ఆ పొగ, ఆ పొదలో గొర్రె. ఆ గొర్రె అనగా సంఘానికి అది సాదృశ్యం ఉంది. సంఘం దక్కని రక్తం శుద్ధి చేసే గొర్రె పిల్ల. ఇక్కడైతే ఎప్పుడైతే తండ్రి అట్లాగైతే నాకు ఇదిగో 2 నెలలంటే 60 రోజులు గడువు. ఎందుకని నేను నా కన్యాత్వం విషయం దేవునికి అడగాలి. ఏంటి ప్రభువా, నన్ను స్వీకరిస్తావా? నేను రాజ్యానికి హక్కుదారుని అవుతానా అని అక్కడ తన కన్యాత్వ విషయం అంట ఎంతగానో ఏడ్చి ప్రలాపించి సమర్పించుకుంది. ఏంటది? హృదయాన్ని. 2 నెలల తర్వాత వచ్చింది. మరి బలి ఇచ్చాడా ఇయ్యలేదా? బలిచ్చాడా? ఇచ్చాడు ఉంది. కానీ అసలు జీవం ఇచ్చాడు ఆయన, అంతే. అంటే అద్దు కరియాబడి ఆ పేరట ప్రతి సంవత్సరం కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ పండగ. ఎన్ని రోజులు పండగ? 40 అంటే అది చూడండి, 40 రోజులు, నెల 30 రోజులు అంటే 40 రోజులు. 4 అంటే 40 రోజులు అని. కాబట్టి 4 దినాలు. 4 రోజులు అంటే మనకెంతుంది? ఒక దినం ఎంత? ఇవి 4 దినాలు అంటే కాబట్టి ఇక్కడ 4 రోజులు పండుగ చేస్తాడ. అందుకనే అండి కన్యక పరమేశ్వరి ఆలయం అంటారు. ఏంట? కన్యకి పరమేశ్వరి విజయవాడలో ఉంది, తెలుసా? ఉందా? ఉంది విజయవాడలో. అలాగే అనండి ఏంటి, ఆమెనే పూజిస్తారు. ఆమెనే అంటే అలాంటి ప్రతివ్రత. కాబట్టి యెఫ్తా యొక్క విధానంలో మరి నువ్వు యెఫ్తాగా ఉంటావా? అంటే పైక వేశ్యకుమారుడైనను నిలబెట్టాడండి. అంటే దేవుడి యొక్క దగ్గరకు వస్తే ఎవరైనా సమానమే. ఏమండి? ఇన్ని మూలముగా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కానీ అందుకు వస్తే నీలో ఉన్న సమస్త దుర్నీతి మొత్తం కళ్ళను కడిగేస్తున్నారు. దేని ద్వారా?
రక్తము ద్వారా స్నానం చేస్తాడు కాబట్టి ఒక్కసారిగా ఆలోచన చేయండి. ఆయన రక్తము చూడండి శుద్ధి చేస్తుంది. ఎక్కడ చూడొకసారి ముగిద్దాం. 1 యోహాను పత్రిక 1:7 అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనమును అంటుంది ఆయన వెలుగు. కాబట్టి ఆ వెలుగు అండి మనము వెలుగైతే వెలుగున్న ప్రకారమా మనమును వెలుగులో నడిచిన ఎడల మనమును అన్యోన్యం అంటే కలిసి మెలిసి ఇక భేదం లేదా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం అంటే ఎక్కడైతే లోపల ఏమేముందో అవన్నీ ప్రతి పాపమును నుండి కడుగును. కాబట్టి ఈ దినాన ప్రభువా మా పాపాలు కడుగయ్యా. యెఫ్తాను తండ్రి నీ కురమట్టుకు వాడుకున్నావు. యెఫ్తా అనేక మంది కంటే వేషకుమాడు కనబడ్డాడు. యెఫ్తా తన సహోదరునికి ఇష్టమయ్యాడయ్యా. కానీ ఇప్పుడు అందరికి ఇష్టమైన వాడుకున్నాడు యెఫ్తా. అయితే నేను కూడా ప్రభా నీకు ఇష్టాలుగా ఉండాలి ప్రభా. ఈ లోకమైతే సహించలేదు, కానీ నువ్వు మమ్మల్ని చూసి ప్రేమిస్తున్నావయ్యా. కానీ ఒక్కసారిగా యెఫ్తా మనసు మార్చుకొని ప్రభు దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఈ రీతిగా కళాశాలలో నేర్చుకున్నాడు. ఇది కళాశాల, ఇది సంఘం చివరందరికీ వాక్యము అది వినబడుతుంది. వాక్యం జీవించని కోరుచు దేకొద్ది మన దీవిస్తుగాక అని ప్రార్థించుకుందాం. కృప కనికరము గల మా పరలోకపు తండ్రి మీకున్నారు. ఈ కృప చేత ప్రేమ చేత నన్ను కాచి దాచి ప్రత్యేకంగా ప్రభా ఇదిగో మీరు మాతో మాట్లాడిన ప్రభా యెఫ్తాను మా ముందు నుంచి యెఫ్తాలాగా ఉన్నావా? ఒకవేళ యెఫ్తాలాగా ఉంటే ఆ పరిసయులు శాస్త్ర సద్దుకాయులు నెట్టేసినట్టుగా ప్రభా మమ్మల్ని నెట్టేసేవాడు కాదు ప్రభా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మమ్మల్ని అందరినీ ప్రేమించి నీతో కృప తండ్రి భద్రపరిచే ప్రభా. మీ రక్తంలో కడగటానికి తండ్రి ఇష్టపడి ఆ పరలోకంలో దిగివచ్చి ప్రభా ఈ లోకంలో తండ్రి 3.5 సంవత్సరాలు సేవ చేసి ప్రభా ప్రతి వారిని తండ్రి నీ యొక్క రక్తం కడిగిన దేవా అందులోకై వందాలు. ఇదిగో మీ రక్తంలో నన్ను కూడా కడిగావు ప్రభా. ఇంకా ఏమైనా దోషం ఉంటే కల్మషం ఉంటే ప్రభా మీ రక్తంతో మమ్మల్ని తండ్రి పవిత్రపరచండి. దినదినం ప్రభా నీ వాక్యముతో మా హృదయాన్ని కడుగొట్టని సహాయం చేసే ప్రభా ఇంకున్నారు ప్రభా. విన్న వాక్యం ప్రభా ప్రతి వారు నింపండి. ఒకవేళ మేము ఎన్నిక లేకపోయినాను ప్రభా ఎన్నిక చేసే దేవుడు కాబట్టి ఇవి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దేశే ప్రభా. ప్రభా యవనస్తులు ప్రత్యేక ప్రార్థిస్తాం. ఎవరిని జ్ఞాపకం ఎందుకనో ప్రభా పాడైపోతున్నావు ప్రభా. ఇదిగో తండ్రి చిన్నప్పటి నుంచి తండ్రి ఏంటి వంకర మార్గం అవుతున్నాం ప్రభా. కాబట్టి ఒక్కసారిగా ఇదిగో సరైన మార్గం నడపడానికి తండ్రి కృపంగా ప్రభా తెలంగాణ చూస్తున్న దేవా. ఒక్కసారిగా ప్రతి వారిని జ్ఞాపకం తెలంగాణ యొక్క మాట వింటే ప్రభా ఎంత శ్రేయస్కరమో. ఇదిగో తండ్రి యెఫ్తా కుమార్తె తండ్రిని అవగాహన చేసుకుంది. ఇదిగో యెఫ్తా నీ మీద ఆధారపడి ప్రభా మాట ఇచ్చి మాట తప్పులు ఇప్పుడు మేమైతే మాట ఇచ్చి తప్పు మనం క్షమించి నడిపిస్తుందండి ప్రత్యేకంగా ప్రభా. ఇదిగో తండ్రి అనేకంగా మీ యొక్క నామలో తండ్రి వారు తండ్రి పనులు చేస్తుండగా తండ్రి కష్టపడుచుండగా ఇబ్బంది పడుచుండగా ఒక్కసారి తండ్రి వారు ప్రభా కష్టార్జితం ప్రభావ చూడగా నడిపించండి. బలహీన లేకుండా ప్రతి ఒక్కరిని నడిపించి సాయం చేసి మీరే మహిమా ఘనత పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.